హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. ఇవాళ ఒక స్నాక్ రెసిపీ అయితే చూద్దాము. ఇవైతే చాలా ఈజీగా, అలాగే చాలా త్వరగా, అలాగే చాలా రోజులు నిల్వ ఉండేటువంటి రెసిపీ అనమాట. దీన్ని కొంతమంది శక్కరపార అంటారు, కొంతమంది బిస్కెట్స్ అంటారు. ఏదైతేనేమి అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి దీని యొక్క తయారీ విధానం అయితే చూద్దాం. మరి ముందుగా వచ్చేసి ఇక్కడ నేను ఈ కప్ అయితే మెజరింగ్ తీసుకుంటున్నాను. సో ఈ కప్పుతో నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఈ షుగర్ని మిక్సీలోకి వేసి బాగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2.5 కప్స్ మైదా అయితే తీసుకుంటున్నాను. మైదాకి బదులుగా మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం ఇక్కడ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను 2.5 కప్స్. అలాగే ఇందులోకి పౌడర్ చేసుకున్నటువంటి షుగర్ కూడా వేసేసుకొని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకొని ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదర్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. అలాగే ఇలా అంతా మిక్స్ చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్కి బదులుగా మీరు పాలు కూడా వేసుకోవచ్చు. ఈ పిండి కలుపుకోవడం మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం పడదు. కాబట్టి చూసుకుంటూ బాగా కలుపుకుంటూ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీ ఎలా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అంటుకోకుండా ఉండడానికి కాస్త లైట్గా మైదా పిండి అయితే వేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్. మీకు అంటుకుంటూ ఉంది అని అనిపిస్తే ఇలా కొద్దిగా మైదా పిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్తో ఇవన్నీ కూడా రుద్దుకోవాల్సి ఉంటుంది. అలా రుద్దుకున్న తరువాత చాకుతో కానీ పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్తో కానీ ఇలా మీరు డిఫరెంట్ షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజుల్లో ఈ బిస్కెట్స్ అనేది ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ బిస్కెట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తరువాత అవి కాస్త కలర్ చేంజ్ అయిన తరువాత హై ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని కాల్చుకోవాల్సి ఉంటుంది. ఈ బిస్కెట్స్ అనేది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు. ఎందుకంటే అవి ఆయిల్ నుంచి తీసిన తరువాత కాస్త చల్లారాక వాటి కలర్ అనేది కాస్త డార్క్గా అవుతుంది. కాబట్టి గోల్డెన్ ఎల్లో వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకొని వీటినన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా కలిపి పెట్టుకున్నటువంటి పిండినంతా కూడా ఈ విధంగా చపాతీల్లాగా రోల్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది మీ ఇష్టం. డైమండ్ షేప్లో కానీ, స్క్వేర్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై అనేది అయితే చేసుకోవాలి. కాస్త గోల్డెన్ ఎల్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇవి కాస్త ఆరనివ్వాలి. ఇవి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే కాస్త మెత్తగా ఉంటాయి, కానీ ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఆరిన తర్వాతనే మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, కాస్త మందంగా ఇవి ఉన్నాయి కదా, లోపల కాలినాయా లేదా అనేసి. అలాంటి డౌట్ అయితే ఏం పెట్టుకోవద్దండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.